శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతం త్వరలోనే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్ణాటకలోని కేజీఎఫ్ తరహాలోనే కదిరి పరిసర ప్రాంతాల్లో భారీ స్థాయిలో బంగారు నిక్షేపాలున్నట్టు కేంద్ర ప్రభుత్వ సంస్థ చేపట్టిన తాజా సర్వేలో గుర్తించినట్లు సమాచారం. విషయం అధికారికంగా వెలుగులోకి రావడంతో కదిరి ప్రాంత ప్రజల్లో ఉత్సాహం వెలువరిస్తోంది. ప్రత్యేక హెలికాప్టర్ సహాయంతో భూగర్భ సర్వే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. భూగర్భంలోని ఖనిజ సంపదను గుర్తించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సర్వే చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ సర్వే ఫలితాల్లో కదిరి చుట్టుపక్కల 10 ప్రాంతాల్లో బంగారు నిక్షేపాలు విశేషంగా ఉన్నట్టు గుర్తించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కదిరి సమీపంలోని జౌకల ప్రాంతం చుట్టుపక్కల 6 ప్రాంతాల్లో సుమారు 10 టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నట్లు సర్వే సంస్థ గుర్తించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా రామగిరి ప్రాంతంలో సుమారు 4 టన్నులు, భోక్సాంపల్లి ప్రాంతంలో 2 టన్నుల వరకు బంగారు నిల్వలు ఉన్నట్టు అంచనా వేశారు. మొత్తంగా ఈ ప్రాంతంలో సుమారు 16 టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నట్టు ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. ఈ బంగారు నిల్వలు సుమారు 97.4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోనే విస్తరించి ఉన్నాయని సర్వేలో తేలింది. ముఖ్యంగా ప్రతి 50 మీటర్ల లోతులోనే బంగారు నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించడమే కాకుండా 1 టన్ను మట్టిలో సగటున 4 గ్రాముల బంగారు ఉన్నట్టు నిర్ధారించినట్టు తెలుస్తోంది. ఇది గనుల తవ్వకాలకు అనుకూలంగా ఉండడంతో పాటు ఆర్థికంగా లాభదాయకమైన ప్రాజెక్టుగా మారే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఖనిజాలు, బంగారు, వెండి ఏమేమి ఉన్నాయనేసి, ఇరువనేమి ఏమో ఉన్నాయని 3 రోజుల నుంచి సర్వే చేపడుతున్నారు. బయట దేశస్తులు 30 మంది దాకా వచ్చేసి ఇంగ్లీష్ వాళ్ళు వీళ్ళు సర్వే చేస్తున్నారు. రహదారులు, విద్యుత్, నీటి వసతులు మెరుగుపడడంతో పాటు వాణిజ్య కార్యకలాపాలు విస్తరించే అవకాశం ఉంది. అలాగే స్థానిక యువతకు గనుల రంగంలో శిక్షణ, ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశాలు కూడా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే గనుల తవ్వకాల వల్ల పర్యావరణంపై ప్రభావం పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పర్యావరణవాదులు సూచిస్తున్నారు. భూగర్భ జలాలు, వ్యవసాయం భూములకు నష్టం కలగకుండా శాస్త్రీయ పద్ధతుల్లో తవ్వకాలు చేపట్టాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం కూడా పర్యావరణ నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేసినట్లు సమాచారం. మొత్తంగా కదిరి ప్రాంతంలో గుర్తించిన బంగారు నిక్షేపాలు శ్రీ సత్యసాయి జిల్లాకే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడితే కదిరి ప్రాంతం దేశపటంలో కొత్త గుర్తింపును సంపాదించుకునే దిశగా అడుగులు వేయనుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.